ఓం శ్రీ మాత్రే నమః. ఇంకొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి 4 సంవత్సరాల పాటుగా మీ జీవితంలో అనేకమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ మార్పుల గురించి మీరు అస్సలు ఊహించి ఉండరు. ఆర్థిక పరిస్థితి కానీ, కుటుంబ పరిస్థితి కానీ, లేదా కెరియర్ పరంగా కానీ వచ్చేటువంటి మార్పులు అనేవి మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తుంది. అలానే వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో చాలా వరకు కూడా అనుకూలమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు. కొన్ని మార్పుల వల్ల ఇబ్బందులు వచ్చినా కానీ చాలా వరకు అనుకూలమైన మార్పులు ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే మీరు ఎంతో కాలంగా పూర్తి చేయాలనుకున్నటువంటి డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సమయంలో పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు మాత్రం ఎంతో జాగ్రత్తగా ఈ మాసం అంతా కూడా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఈ మాసంలో కొంచెం మిశ్రమ ఫలితాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి దానికి కూడా మీరు ఎక్కువగా కష్టపడినట్లయితేనే దానికి తగిన ఫలితాన్ని పొందుతారు. అలానే విద్యార్థులు ఈ సమయంలో తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా మీ యొక్క మొత్తం జీవితంపై ఆధారపడి ఉంటాయి. ఎవరైతే ఇప్పటివరకు ఇంటి వద్దనే ఉండి విద్యను అభ్యసించి ఉంటారో అటువంటి వారు ఖచ్చితంగా ఇంటి నుండి బయటకు వెళ్ళి విద్యను అభ్యసించవలసి ఉంటుంది. కాబట్టి వెనకడుగు వేయకుండా ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగవలసి ఉంటుంది. వృశ్చిక రాశికి సంబంధించి వ్యాపార పరంగా స్థల సంబంధిత వివాదాలు అనేవి తీరడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. గత కొంతకాలం నుండి వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్పు చేయడానికి స్థలం కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిరంతరం ఏ ఒక కారణాల వల్ల ఆ ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే వస్తున్నాయి. అలానే కోర్టులో స్థలానికి సంబంధించిన తీర్పులు కూడా మీకు అనుకూలంగా లేకపోవడం వల్ల బాధపడుతూ ఉంటారు. కానీ ఈ సమయంలో కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఇంట్లో కూడా చాలా వరకు ప్రశాంతత అనేది ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా బాగానే కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. కళాకారులకి ఈ సమయం అంతా కూడా ఆర్థిక పరంగా ఎలాంటి లోటు ఉండదు. అలానే కళారంగ పరంగా కూడా చాలా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అలానే ఈ మాసంలో స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం ఎంతో వేగంగా సాగుతాయి. మీ చేతిలో స్థిరాస్తి కొనుగోలు కావాల్సిన మొత్తం లేకపోయినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో కొంచెం గట్టిగా ప్రయత్నించినట్లయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా వసూలు అవుతాయని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి రావటం వల్ల గతంలో చెరువులకు చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చేయడం జరుగుతుంది. రైతులకు అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందినప్పటికీ కూడా ఆశించిన విధంగా పంట చేతికి అందకపోవడం వల్ల ఆశించిన విధంగా లాభాలు ఉండవని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం మిశ్రమంగా ఉంటుంది. పెద్ద సమస్యలు ఏమీ ఇబ్బంది పెట్టవు, కానీ చిన్న చిన్న సమస్యలు తరచూ వచ్చి ఇబ్బంది పెట్టడం వల్ల ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా జ్వరం, దగ్గు, రొంప అనేవి ఒక్కసారి మొదలైనట్లయితే ఎక్కువ కాలం బాధించే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించిన వారు మానసికంగా మాత్రం ఈ మాసంలో ఎంతో ఆనందంగా ఉంటారు. ఆలోచన విధానాన్ని మార్పు చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. బాధ పెట్టేటువంటి విషయాలకి చాలా వరకు దూరంగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. బాధ కలిగించే సమయంలో ఎక్కువగా దైవనామస్మరణ చేసుకోవడం, ఇష్టదైవ దర్శనాలు చేసుకోవడం ద్వారా అనుకూలమైన అలానే ప్రశాంతత రెండూ కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులకి ఈ మాసంలో విదేశాలకు వెళ్ళడానికి ఖచ్చితంగా అవకాశం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్లు కూడా అనుకున్న ప్రదేశాలకు ఏర్పడటం వల్ల ఇంకెంతో ఆనందంగా ఉంటారు.
ఉంటారు. ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారు జాగ్రత్తగానే ఉండాలి. మీ కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కానీ బయట వ్యక్తులు కావాలని కొంతమంది మీ కుటుంబ సభ్యుల వ్యక్తులకు ఒకరి మాటలు ఒకరికి చెప్పి వారితో వివాదాలు ఏర్పాటు అయ్యే విధంగా ప్రేరేపించడం జరుగుతుంది. కాబట్టి కుటుంబ వ్యవహారాల్లో బయట వ్యక్తుల ప్రవేశాన్ని తగ్గించినట్లయితే చాలా వరకు వివాదాలు ఉండవని చెప్పుకోవచ్చు. తోబుట్టువుల మధ్య జరిగేటువంటి ఆర్థిక విషయాలన్నీ ప్రణాళికాబద్ధంగా జరిగినట్లయితే ఎలాంటి వివాదాలకి తావుండదు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే భార్యాభర్తలు విడాకుల వరకు కూడా వెళ్ళిపోవాలి అనుకున్నారో వారు ఖచ్చితంగా తమ ప్రయత్నాలు విరమించుకుని ఇద్దరూ కూడా కలిసి జీవించడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు. అలానే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది. సంతాన పరంగా కూడా మార్పు ఉంటుంది. సంతానం మాట వినకపోవడం, మొండిగా ప్రవర్తించడం లేదా మిమ్మల్ని ఎదిరించడం ఇటువంటివన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా మారుతాయి. సంతానం మీకు అనుకూలంగా ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. సంతానం లేక బాధపడేటువంటి దంపతులు కూడా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు సాగుతారు. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో మిశ్రమంగా ఉంది కాబట్టి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. అలానే రిస్క్తో కూడుకున్న పెట్టుబడులకు కూడా దూరంగా ఉండటం మంచిది. ఈ రాశివారి ఈ మాసంలో ఎక్కువగా కుటుంబంలో శుభకార్యాలు తలపెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. అలానే విడిపోయినటువంటి కుటుంబ సభ్యులతో మళ్ళీ మాటలు కూడా ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం బహు అనుకూలంగా ఉంటుంది. రాజకీయస్తులకు అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. గృహ మార్పులు అంటే అద్దెంట్లో ఎవరైతే ఉంటూ గృహం మారడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి మాత్రం ఈ సమయం అస్సలు కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎంత మారదామని ప్రయత్నించినప్పటికీ ఏవో ఒక ఆటంకాలు ఏర్పడుతూ ప్రయత్నాలు అనేవి వాయిదా పడిపోతూ ఉంటాయి. లేక మీకు నచ్చినటువంటి గృహం దొరకకపోవడం ఇటువంటి సమస్యలు అన్నీ కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. కాబట్టి గృహ మార్పులు చేసేటువంటి ప్రయత్నాలు కొంతకాలం ఆగి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన మార్పులు అనేవి సంభవిస్తాయి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వంశపారంపర్య ఆస్తుల విషయంలో వివాదాల్లో ఉన్నారో వారికి కూడా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. వీలైనంత వరకు కూడా వృశ్చిక రాశి వారితో వివాదాలు పెట్టుకోకపోవడమే మంచిది. ఈ రాశివారు ఒక్కసారి ఎవరినైనా పగబట్టినట్లయితే వారికి తగిన గుణపాఠాన్ని చెప్పేంత వరకు కూడా వదలని మనస్తత్వం ఉంటుంది. అలానే వీరికి ఎవరైనా ద్రోహం చేసినా లేదా నమ్మించి మోసం చేసినా వారికి తగిన గుణపాఠాన్ని చెప్తారు. కాబట్టి వృశ్చిక రాశి వారితో తగాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.